హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామండి. హాఫ్ కేజీ చికెన్కి కావాల్సినవి 2 చిన్న సైజు ఆనియన్స్, 2 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 చిన్న టమాటాలు. ముందు బాండీలో ఆయిల్ పోసిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ పోసానండి. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి. అవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా దోరగా వేయించాలి. ఆ మసాలా వాసన, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత చికెన్ వేయాలి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలపాలి. అలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు అందులో వేయాలి. చిన్న సైజు టమాటో వేసేయండి, ఇబ్బంది ఉండదు. టొమాటో వేసి కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. చాలా గ్రేవీ వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి ఒకసారి. టొమాటో లేకుండా కూడా చేసే ఫ్రైలు ఉన్నాయి, కానీ ఈ విధంగా ఎవరు చేయరు. నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేస్తారని నేను మీకు చూపిస్తున్నాను. కారం 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ తక్కువ తింటారో దాన్ని బట్టి చూసి కారాన్ని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఫైనల్గా వాటర్ అంతా ఇంకిపోయి డ్రై రోస్ట్గా అయ్యిద్ది. వాటర్ అనేది లేదు చూడండి, చక్కగా గ్రేవీగా ఉండిద్ది. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి, చాలా రుచికరమైన చికెన్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you soon and another video. Please like, share, comment, subscribe.